వ్యక్తులు దుర్మార్గంగా అక్కడికున్న పర్యాటకుల మీద అమానుషంగా దాడి చేసి 27 మందిని చంపడం జరిగింది. ఇది యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం ఖండిస్తుంది. ఒక ముస్లింలుగా మేము కూడా ఇది నీచమైన చర్య అని చెప్పేసి ఖండించడం జరిగింది దేశం మొత్తం. అందులో భాగంగా ఈరోజు భద్రాద్రి పట్టణంలోని 8 మసీదుల కమిటీల తరఫున పెద్దలు, ముస్లిం సోదరులు, అదేవిధంగా మహిళా మనులు అందరూ కూడా కలిసి అంబేద్కర్ సెంటర్ నుంచి జామా మసీద్ సెంటర్ వరకు శాంతిగా ర్యాలీ చేయడం జరిగింది. మరి మీరు అందరూ చూశారు. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈ భారతదేశంలో ముస్లింలుగా మేము పుట్టడం గర్వంగా భావించి మరి ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ హిందూ ముస్లిం పైగా సౌజన్యం సాధిస్తున్నాను. ఇలాంటి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఒకటో ఇద్దరు ఏదో నీచులు దుశ్చర్యలకు పాటుపడ్డప్పుడు యావత్ ముస్లిం ప్రపంచాన్ని నిందించడం కొంత మీడియాలో వస్తుంది. ఇది మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వచ్చి చంపించింది నలుగురు, కానీ అక్కడ ఉన్న 10,000 మంది పర్యాటకుల్ని ఆ కాశ్మీర్లో ఉన్న 95% ముస్లిం ప్రజలు 4 రోజుల నుంచి భోజనాలు పెట్టి, ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, ట్యాక్సీలలో మరి రైల్వే స్టేషన్లకి, ఎయిర్పోర్ట్లకి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకొని మరి అక్కడ కూడా ముస్లింలే ఉన్నారు. మనందరికీ తెలిసిందే, మన మీడియాలో చూస్తున్నాం. మరి అక్కడ కూడా హార్స్ రైడర్స్ కానీ పర్యాటకులు కానీ మొత్తం ముస్లింసే ఉంటారు అక్కడ. వాళ్ళందరూ కూడా పర్యాటకులందరినీ సేవ్ చేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చింది ముస్లిం సోదరులే. మరి మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఇలా ప్రతి దానికి మరి బీజేపీ ప్రభుత్వం ఇవాళ బూచుగా ముస్లింలు అడ్డుగా పెట్టుకొని ఇవాళ ఎలక్షన్ వచ్చే టైంలో ఏదో ఒకటి చేసి మరి మన భద్రతా వైఫల్యం ఎంత ఉంది. 2.5 గంటలు ఆ ఎదవలు వచ్చి మరి ఇంతమందిని చంపుతుంటే మన మిలిటరీ ఏం చేస్తుంది, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన భద్రతా లోపం ఎంత ఉందో ఒక్కసారి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక బార్డర్లో 100 మంది పర్యాటకులు ఉంటే అక్కడ సెక్యూరిటీ ఆడ ఉందని చెప్పి అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, గత 3 రోజులు బట్టి మీకు చేత కాకపోతే ఆ కాశ్మీర్లో ముస్లింలు అడుగుతున్నారు, అవసరమైతే మాకు గన్నులు ఇవ్వండి, నా కొడుకులు మేము చంపేస్తామని చెప్పేసి ముస్లిం సోదరులు అంటున్నాం. మేము కూడా అదే అంటున్నాం. మీలో భాగం కాబట్టి ఈ రోజు వరకు ఈ దేశంలో ఎక్కడ ఏది జరిగినా ఆ పాకిస్తాన్కి వచ్చినోడే చేస్తాడు. ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిం ఈ రోజు వరకు ఎక్కడ అన్యాయం చేయలేదు. కానీ ఇలాంటి చర్యలు తీసుకొని ఇలా మనం అంతా కలిసిమెలిసి ఉన్నప్పుడు కొంతమంది దీన్ని దుష్ప్రచారం చేసి ఇలా ముస్లిం సమాజాన్ని మరి అవమానపరిచే విధంగా కొన్ని మీడియాలో వస్తుంది. ఇది తప్పు. మేము ఒకటే చెప్తున్నాం. మొన్న మేము చెప్పాం, మొన్న వక్ఫ్ బిల్లు అప్పుడు ఈ వక్ఫ్ బిల్లుని పక్కదో పెట్టడం కోసం దీన్ని ఇలా చేసి మమ్మల్ని అవమానించడం చాలా నిజం. ముస్లిమ్స్గా మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్కు అందరం కలిసి ఒకటేగా ఉన్నాం, ఒకటేగా బతుకుతాం. మీతో పాటు మేమే అందరూ చెప్తున్నారు. దేశంలో మనం తలుచుకుంటే 6 రోజుల్లో పాకిస్తాన్ని ముట్టేయవచ్చు. అలాంటి చర్యలు తీసుకోండి. మీ వెనుక ముస్లిం సోదరులుగా మేము అందరం ఉంటాం, మీ ముందు మేము ఉంటామని చెప్పేసి దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం నాయకుడు, ముస్లిం సోదరులు అందరూ కూడా గుండెలు చేసి మేము ముందుంటామని అడుగుతున్నారు. అలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి పిరికి బంధంలాగా ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒకటి చేస్తే మా సమాజం మీద ఇవాళ బుద్ధ జల్లడం తప్పని చెప్పేసి ఒక భద్రాచలం ముస్లిం కమిటీ ఖండిస్తూ మరి ఇవాళ ఆ చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని చేస్తూ ఆ అల్లాకి మేము ప్రేయర్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు ఇంకా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంకొకసారి పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్ నాయకులారా, మీరు ఇంకొకసారి ఇండియా మీద కనుక ఇచ్చేస్తే మాత్రం మీ దేశాన్ని అంతముచ్చేటట్టు ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి ఇవాళ ముస్లిం ప్రభుత్వం మొత్తం ముస్లిం సమాజం మీ వెంట ఈ దేశం వెనకాల ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఇలా భద్రాచలంలో ఇంత భారీ ఎత్తున మహిళలు, ముస్లిం సోదరులు కూడా అందరూ వచ్చి ఈ భారీకి సహకరించారు. మీ మీడియా మిత్రులు అందరూ సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆలిభాష గారు మాట్లాడతారు. మొన్న 22వ తారీఖున ముష్కరులు జమ్మూ కాశ్మీర్లో బాల్ఖాన్లో 28 మందిని దుర్మరణం, ఒక అమాయక ప్రజలని, పర్యటనకు వచ్చిన ప్రజలని హతమార్చడం ఇది ఒక దురదృష్టకరం. అలాంటి సంఘటనలు ప్రభుత్వం ఖండించాలి. అలాంటి ప్రభుత్వం దానిపైన తగిన చర్యలు తీసుకోవాలి. తీసుకోకుండా ముస్లిం సమాజం మీద ఇలాంటి నిందలు వేయడం సమంజసం కాదు. కాకపోతే భారతదేశంలో అందరం కలిసి ఉంటాం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, సిక్కులు అందరూ కలిసి సమైక్యంగా ఉంటున్నాం. మమ్మల్ని విడదీయడానికి కొంతమంది చేసే స్వార్థమైన ఈ రాజకీయాలకి బలైపోతున్న అమాయక ప్రజలని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం
వైఖరితోనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు ఒక అమాయక ప్రజలని వాళ్ళని చంపడం ఎంతవరకు ఇది కరెక్టో ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ముస్లింల మీద నిందేసి ముస్లిం సమాజం ఎప్పుడు కూడా హిందువులు ముస్లింలు ఐక్యంగానే ఉంటాం, ఒకే పాటలో ఉంటాం. ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన అక్కడ అమాయక ప్రజలను బలి చేయడం, 20 మందిని దారుణంగా చంపడం ఇది ఒక దురదృష్టకర చర్య. ప్రభుత్వం దీన్ని సరైన పద్ధతిలో సరైన రీతిలో ఇప్పటికైనా స్పందించి ఒకరిపై నిందేయటం మానేసి మరి దాన్ని సమాజంలో వారికి మేము ప్రభుత్వం తరపు నుంచి ముస్లిం సమాజం తరపు నుంచి యావత్తు ఇండియా ప్రజలు కూడా భారతదేశ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని మీ ఏ చర్య తీసుకున్నా మేము ముందుండి మేము మీ వెనకుండి దేన్నైనా సరే సమర్థిస్తూ మీ యొక్క ప్రతి పరిపాలన కూడా సమర్థిస్తూ ముందుకు వస్తాం. మరి అలాంటి ఆలోచన కలిగిన ముస్లిం సోదరులు ఈరోజు జరిగిన ఘటనను మేము ఏకముఖంగా ఖండిస్తూ మరి ఈరోజు వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి ప్రభుత్వం ఒక తండ్రి స్థానంలో ఒక తల్లి స్థానంలో ఉండి ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ భారతదేశ ప్రభుత్వానికి ఉంది. మరి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఆ ప్రభుత్వానికి ఉంది. అక్కడ అమాయక ప్రజలని బలిగొనడం మరి జమ్మూ కాశ్మీర్లో మరి ఎన్నో చేశామన్నారు. మరి ఏం చేశారు? ఇలాంటి దుర్ఘటన జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నట్టు? మరి మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఒక ముస్లిం సమాజం మీద నిందేయటం సరైన పద్ధతి కాదు. కానీ మేము ముస్లిం సంఘం తరపు నుంచి మరి యావత్తు ముస్లిం సంఘం నుంచి యావత్తు భారతదేశ ప్రజల సంఘం తరపు నుంచి మేము అందరం కూడా హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ జైన్లు కానీ సిక్కులు కానీ అందరం కూడా దీన్ని ఏకంగా ఖండిస్తూ దిగ్భ్రాంతిలో ఉన్నాం. మా సోదరులను ఇలా చేయటం వేరే దేశస్థుడు వేరే ఎక్కడున్నా మా భారతదేశం మీదకి వస్తే ఖబర్దార్, మా భారతదేశ ప్రజలను ముట్టుకుంటే మీరు మట్టి అయిపోతారు. మేము శాంతియుతంగా ఉంటాం. మేము శాంతియుతంగా ఉండగలిగాం కనుకే మీ దేశాలన్నీ ఇలా ఉన్నాయి. కానీ శాంతియుతంగా మేము మర్చిపోతే మీ దేశాలు ఎక్కడుంటాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని ఎదిరించండి. మీరు అంతేగాని ఈ పిరికి బందల్లా అమాయక ప్రజల మీద చేయటం ఈ దుర్మార్గ చర్యని మేము ఖండిస్తూ యావత్ ముస్లిం తరపు నుంచి దీన్ని ఖండిస్తూ అలాగే హిందూ సోదరు తరపు నుంచి క్రిస్టియన్ సోదరు తరపు నుంచి జైన్ సోదరు తరపు నుంచి మరి అన్ని మతాల సోదరులందరి తరపు నుంచి ఇలాంటి చర్యని ఖండిస్తూ ఈ భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇకనైనా భారతదేశ పౌరుల్ని అందరినీ గుర్తించాల్సిన అవసరం. భారతదేశంలో అందరం ఒకటే. మీరు చేసే రాజకీయాలకి మిమ్మల్ని బలి చేయొద్దని మరోసారి కోరుతూ అమాయక ప్రజల్ని ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత మీరే తీసుకోవాలి. మీ వెనక మేము ఉంటామని చెప్పేసి అక్కడ చనిపోయిన 20 మంది కుటుంబాలకి మేము సానుభూతి తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.